హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో వెజ్ బ్రెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బర్గర్ అనేది బయట ఏ టేస్ట్తో ఉంటుందో ఇంట్లోనే వెజ్ శాండ్విచ్ని అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. బటర్ ఇలా కాస్త మెల్ట్ అయ్యాక బ్రెడ్ స్లైసెస్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి. అంటే స్లైసెస్ అనేవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులో కూడా టర్న్ చేసుకొని వేరేగా ప్లేట్లోకి తీసేసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ని. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం మళ్ళీ స్టఫ్ పెట్టుకొని ఇంకోసారి బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇవి ఇలా వేసుకున్నాక ఇందులోకి 1/2 కప్ వరకు స్వీట్ కార్న్, అలానే 1/2 కప్ వరకు క్యాప్సికమ్, 1/2 కప్ వరకు క్యారెట్ని వేసుకొని కాస్త ఇలా సార్ట్ చేసుకోవాలండి. ఇదే ప్లేస్లో క్యాబేజ్ ఉన్న వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇందులోకి 1 కప్ వరకు ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేవి ముందే వేసేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయండి. అలా కాకుండా ఇలా కనుక లాస్ట్లో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆనియన్స్ అనేవి స్టఫింగ్ మధ్యలో. ఇప్పుడు ఇలా ఆనియన్స్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మొత్తంగా. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ వేడి మీద కనుక కొత్తిమీరని వేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది కొత్తిమీర కూడా. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, అలానే 1 టేబుల్ స్పూన్ మైనస్ కూడా వేసుకోవాలండి. ఎక్కువగా వేసినా మరీ క్రీమీ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనం ముందుగా వెజ్జెస్ అన్నీ కూడా సాఫ్ట్గానే టాస్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి బయట బర్గర్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వెజ్ బ్రెడ్ శాండ్విచ్ కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద కాస్త టమాటో సాస్ని అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తంగా ఒకవైపు మాత్రమే టమాటో సాస్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా టమాటో సాస్ని స్ప్రెడ్ చేసుకున్నాక పైన చీజ్ స్లైసెస్ని వేసుకోవాలండి. ఒకవేళ చీజ్ స్లైసెస్ లేకపోతే మోజరెల్లా చీజ్ ఉంటుంది కదా, కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చీజ్ స్లైసెస్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ స్టఫ్ని ఇలా వేసుకోవాలి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో స్టఫ్ అనేది కావాలి అనుకుంటే కాస్త అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైన కాస్త మైనీస్ అనేది కూడా వేసుకుంటే ఇంకా క్రీమీగా ఉంటుంది, సరిపోతుంది. ఇంకెక్కడ ఎలాంటి స్పైసెస్ కూడా యాడ్ చేయట్లేదండి నేను. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ శాండ్విచ్ ఇలా పెట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఆయిల్ని వేసుకోవచ్చండి. కాస్త వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా కాకుండా. ఎందుకంటే మనం చీజ్ అనేది పెట్టుకుని ఉన్నాం, ముందుగా కూడా ఫ్రై చేసుకున్నాం బ్రెడ్ని కాబట్టి కాస్త చీజ్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజ్జెస్ కూడా కంప్లీట్గా మనకి లోపల స్టఫ్ అనేది కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంతే అండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుని తీసుకోవాలి.